హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ బూందీ రెసిపీ అదేనండి, కారం బూందీ. పెళ్ళిళ్ళలో కారం బూందీ చేస్తారు కదా, యాస్టీస్గా అలాగే వస్తుంది. అలాగే స్వీట్ షాప్లో కొంటాం కదా మనం కారం బూందీని, అదే స్టైల్లో అదే టేస్ట్తో రావాలంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో నేను కొన్ని టిప్స్ని చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే మాత్రం యాస్టీస్గా అలాగే వస్తుంది. స్వీట్ షాప్లో అమ్మే బూందీలాగా అలాగే పెళ్ళిలో చేసే బూందీలాగానే వస్తుంది. చూడండి, ముత్యాల లాంటి బూందీ రావాలంటే మాత్రం, బూందీ కరెక్ట్ సైజులో ఒకే సైజులో అలాగే కరకరలాడుతూ రావాలంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. ఎందుకంటే అక్కడక్కడ టిప్స్ని చెప్తానన్నాను కదా, ఆ టిప్స్ని ఫాలో అవుతూ అలాగే కొలతల్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే యాస్టీస్గా అలాగే వస్తుంది. కరకరలాడే కమ్మనైన బూందీ మనం కూడా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత స్పైసీగా యమ్మీగా ఉందో చూసారా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే ఈ వీడియో చూసి కారం బూందీని చేసుకొని తినేసేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా మొదటిసారి చేసేవారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం టెన్షన్ పడకుండా టిప్స్ని కొలతల్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే ఈజీగా మీరు కూడా చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా కారం బూందీని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మీరు కూడా అలాగే కొలతల్ని ఫాలో అవుతూ అలాగే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని నెల పాటు తినేసేయచ్చు. మరి ఎందుకు ఆలస్యం, కమ్మనైన బూందీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి, మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి తీసుకోండి. ఈ కప్పుతో నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా సోడా వేయండి, తినే సోడా, 1/2 టీ స్పూన్ తినే సోడా వేయండి. అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను, మీరు కాస్త రుచి చూసి వేసుకోండి ఉప్పుని. ఇలా ఉప్పు సోడా తినే సోడా వేసాక ఒక్కసారి బాగా కలిపేసేయండి. పిండిని కలిపేశాక అందులో నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోండి. స్పూన్తోనైనా లేదంటే విస్కర్తోనైనా బాగా కలపండి. ఉండలు అస్సలు ఉండకుండా కలపండి, స్మూత్గా రావాలి పేస్ట్. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేయకండి. ఒకేసారి వేసారంటే నీళ్ళని మొత్తం పోసేసారంటే పలుచగా అవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా స్మూత్గా రావాలి. చూడండి, ఇలా బ్యాటర్ ఇలా ఉండాలి. చూడండి, ఇలా గరిటె జారుడుగా అంటారు చూడండి, అలా ఉంటే సరిపోతుంది. ఇలా గరిటె జారుడుగా పిండి ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మరి గట్టిగా ఉండద్దు, మరి పలచగా ఉండద్దు. ఇలా కలుపుకున్నారంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసాక ఇలా మనము జాలి ఉంటుంది కదా, చూడండి, ఇలాంటివి మార్కెట్లో బూందీవి ఇలాంటి జాలీలు కూడా దొరుకుతాయి. లేదంటే ఇలా మన ఇంట్లో ఉంటుంది కదా చిల్లుల గిన్నె, ఈ గిన్నెతోనైనా వేసుకోవచ్చు. ఇలా మూడింటిలో ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో కొద్దిగా పిండి వేసి చూద్దాం. చూడండి, ఇలా పిండి వేయగానే పైనకి ఇలా రావాలి. అప్పుడే ఆయిల్ కరెక్ట్గా వేడైనట్టు. ఇలా ఆయిల్ వేడెక్కాకే బూందీని వేసుకోవాలి. ఇది ఒక చిన్న చిట్కా. ఇలా కంపల్సరీ ఆయిల్ బాగా వేడెక్కాకే వేయండి. ఇలా ఒక్కసారి పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని ఇలా నేను చిల్లులు ఉన్న గిన్నెలో వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్ట్రైనర్లో వేసి ఇలా స్పూన్తో కలపండి, అస్సలు తట్టకండి. ఇలా స్పూన్తో కలిపామంటే కరెక్ట్గా వస్తుంది. బూందీ రౌండ్గా వస్తుంది. ఇలా స్పూన్తో అనండి. ఇలా మనం దోశ ఎలాగ వేస్తామో అలా అనండి. అన్నాక ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి బాగా వేగనివ్వండి. కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా స్పూన్తో ఒకసారి ఇలా అనేసేయండి. ఇలా గరిటెతో అన్నారంటే బాగా ఫ్రై అవుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా మొత్తం తీసేసుకోండి. ఈ బూందీని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా ప్రతిసారి వేసినప్పుడు మనం అడుగు నుండి పిండి మొత్తం ఇలా చేత్తో తీసేయండి. ఇలా మొత్తం తీసేయాలి. ఇలా తీసేస్తేనే మనకు బూందీ కరెక్ట్గా వస్తుంది, రౌండ్గా ముచ్చల్లాగా వస్తుంది. మళ్ళీ ఇలా కొద్దిగా పిండి తీసుకొని వేయండి. ఆయిల్ ఎంత ఉంటుందో అంతే వేసుకోండి, ఎక్కువగా వేయకండి. బూందీని ఎక్కువగా వేసామంటే బూందీ ముద్దల్లాగా వచ్చేస్తుంది, రౌండ్గా ముచ్చల్లాగా రావు. అందుకని ఆయిల్ ఎంత ఉంటే అంతే వేసుకోండి, ఎక్కువగా వేయకండి. ఇలాగే ఫ్రై చేసేసుకోండి. మళ్ళీ ఇంకో రకంగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా జాలి తీసుకొని కొద్దిగా పిండి వేస్తూ
ఇలా స్పూన్తో ఇలా దోశలాగా తిప్పుకోండి. దోశను ఏ విధంగా అయితే తిప్పుకుంటామో అలాగే స్పూన్తో ఇలా తిప్పుకోండి. చూడండి, ఇలా ఆయిల్లో కరెక్ట్గా సరిపోయాయి ఈ బూందీ. ఇలా వేసుకోవాలి, కాస్త తక్కువగానే వేసుకుంటే బూందీ కరెక్ట్గా వస్తుంది. వీటికి కూడా ఇలాగే చేత్తో తుడిచేయండి. అడుగున మొత్తం పిండిని తీసేయండి. తీసేసి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రం ఉంచండి, లేదంటే మెత్తగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ముత్యాల్లాగా సూపర్గా ఉన్నాయి కదా. బూందీ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా బూందీ చేసినప్పుడు ఆయిల్ని కాస్త ఎక్కువగానే వేసుకోండి డీప్ ఫ్రై చేయడానికి. అలాగే ఎప్పుడు తట్టకుండా స్పూన్తో తిప్పుతూ చేసుకోండి. అప్పుడే బూందీ ముత్యాల్లాగా వస్తుంది, లేదంటే తీగల్లాగా తోకల్లాగా వచ్చేస్తాయి. బూందీ ఎప్పుడు తట్టకండి. ఇలా ఈ 2-3 చిట్కాలని ఫాలో అవుతూ చేసుకున్నారంటే ముత్యాలాంటి బూందీ మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలను ఫ్రై చేసుకుందాం. ఇలా జాలీలో వేసేసి పల్లీలని ఇలా ఆయిల్లో వేయకుండా ఇలా జాలీలో వేసి ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, ఇలా కాస్త చిట్లినట్టుగా రావాలి పల్లీలు మీ ఇష్టం, ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. నేను చిన్న కప్పుతో 1 కప్పు వేసాను. ఇలా అన్నింటినీ పల్లీలని ఇలాగే ఫ్రై చేసేసుకొని బూందీలో వేసేసుకోండి. అలాగే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా కొద్దిగా దంచుకొని ఇలా జాలీలో వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు గుప్పెడు వేసి ఫ్రై చేసుకోండి. ఇలా అన్నింటినీ ఈ బూందీలో వేసి బాగా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు ఇంకా కాజులు వేసుకోవాలని అనుకుంటే కాజులు కూడా ఫ్రై చేసి వేసుకోండి, చాలా బాగుంటాయి. నేను కాజులు వేయలేదు, మీరు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. నేను చూపించిన స్పూన్తో 1 స్పూన్ కారం వేసాను. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. నేను ఉప్పు 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే వేయించిన జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసి వీటన్నింటినీ బాగా కలిపేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఏదైనా ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు, ఇలా కూడా చాలా బాగుంటుంది. మనకు స్వీట్ షాప్లో అమ్మే బూందీలాగా రావాలంటే మాత్రం, అదే టేస్ట్తో రావాలంటే మాత్రం ధనియాల పొడిని అలాగే జీలకర్ర పొడిని స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అద్దరిపోతుంది. వీటన్నింటినీ వేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, కారం బూందీ రెడీ అయిపోయింది. స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో చూసారుగా. కాకపోతే చిట్కాలని మాత్రం పాటించాల్సిందే, లేదంటే ఇలా మాత్రం రాదు, ఇలా ముచ్చల్లాగా మాత్రం బూందీ రాదు. అందుకని నేను చెప్పిన చిట్కాలని అలాగే కొలతల్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే మాత్రం యాజ్ టీజ్గా స్వీట్ షాప్లో చేసే బూందీ లాగానే వస్తుంది. అలాగే పెళ్ళిళ్ళకు కూడా బూందీ ఇలాగే చేస్తారు. ఇలా పెళ్ళిళ్ళలో అలా స్వీట్ షాప్లో లాగా చేయాలంటే మాత్రం రావాలి, టేస్ట్ అదే మాదిరిగా రావాలంటే మాత్రం నేను చెప్పిన మసాలాలను కూడా మిస్ కాకుండా కలుపుకోండి. బూందీ చేశాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు ఇవి మాత్రం నేను చెప్పినట్టుగా కరెక్ట్గా వేసి చూడండి, కలిపి చూడండి. యాజ్ టీస్గా అలాగే వస్తుంది. సింపుల్గా ఈజీగా మీరు కూడా చేసేసుకోండి. ఎలా ఉంది ఈరోజు వీడియో చూసారుగా. వీడియోని ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో చూసాక మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.